जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। जय हो माता श्री अनसूया राजराजेश्वरी श्री परात्परी। అమ్మ తన దృక్పథాన్ని దృశ్యము వైపు, ద్వంద్వం వైపు, అదేవిధముగా వికారముల వైపు, ఆకారముల వైపు మరలించేటువంటి పరిస్థితుల్లో వారు రెండు స్థితుల్ని అర్థం చేసుకోవాలనే పరిస్థితి చేశారు. ఒకటి శక్తి యొక్క స్వరూపం గురించి, రెండు రూపము యొక్క స్వరూపం గురించి. ఈ రూపము అనబడేటువంటిది దాని యొక్క లక్షణం ఏమిటి, శక్తి అనేటువంటి దాని యొక్క లక్షణం ఏమిటి, దీనితో పాటుగానే బ్రహ్మము అనేటువంటి దాన్ని కూడా చెప్పవలసి వచ్చింది. ఇక్కడ అమ్మ వ్యష్టికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో సమిష్టికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారు. వ్యష్టిగా పొందేటువంటి ఒక అనుభవాన్ని, సమిష్టిగా పొందేటువంటి ఒక అనుభవాన్ని మనం పోలి చూస్తే వేరువేరుగా కనపడినప్పటికీ వస్తుతః తత్వరీత్యా రెండు ఒకే రకమైనటువంటి అనుభవం కాబట్టి ఆ అనుభవం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి అమ్మ అనేక ఉదాహరణలు చూపిస్తూ వచ్చారు. అమ్మ బాపట్లలో ఉండగా ఒకసారి ఒక పోలీస్ అతను అమ్మ పులిగోర తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అమ్మకి ఆ పోలీసులతో సంబంధం ఏర్పడుతుంది. అంకదాసు, మస్తాను ఇటువంటి కొంతమంది పోలీసులతో సంబంధం ఏర్పడుతుంది. అదే సమయంలో ఒక ముష్టివాడితో కూడా సంబంధం ఏర్పడుతుంది. వీళ్ళ ముగ్గురిని కూడా అమ్మ ఆశ్వాసం చేసినప్పుడు విధానం కనుక చూసినట్లయితే రూపము పరిమితము, శక్తి అనంతము అనేటువంటి దాన్ని చెప్తారు ఆవిడ. శక్తి స్వరూపం యొక్క లక్షణాన్ని చెప్పేటప్పుడు, రూపము స్వరూపం యొక్క లక్షణాన్ని చెప్పేటప్పుడు పరిమితమైనటువంటి రూపమే అనంతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. ఆ శక్తి ప్రతి రూపంలోనూ కూడా తెలియబడుతుంటుంది. కాబట్టి నువ్వు శక్తిని గుర్తించాలా, రూపాన్ని గుర్తించాలా అంటే ఈ రూపము అనేక వికారములతో కూడుకున్నదే. ఇవన్నీ కూడా పంచభూతముల యొక్క స్థితి వల్ల మాత్రమే వచ్చినవి. కాబట్టి ఆ పంచభూతముల యొక్క స్థితిని అర్థం చేసుకోవడానికి పంచభూతముల వల్లనే మనకు ఈ 5 భూతములు వస్తున్నాయని చెప్పేసి పంచభౌతికమైన శరీరం వస్తోందని, దీనివల్లనే భ్రాంతి అనేటువంటిది కూడా కలుగుతోందని అమ్మ చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఎవరైతే మారు మాట లేనటువంటి మాటని మంత్రముగా స్వీకరిస్తారో, ఎవరైతే చిత్తశుద్ధితో ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ముందుకు కొనసాగుతూ ఉంటారో వాళ్ళకి సుగతి అనేటువంటి ఒక ఆనకవి అమ్మ ఎష్యూర్ చేశారు. ఇది 6వ ఏట చేసినటువంటి ఒక గొప్ప ప్రతిపాదన. అమ్మ 6వ ఏట చేసిన ఒక గొప్ప ప్రతిపాదన సుగతి అని చెప్పేసి, అని అందరికీ సుగతి అని చెప్పేసి అంటారు. ఈ సుగతి అనబడేటువంటిది ఏమిటి అనేటువంటిది ఎక్కడా ఇందులో నిర్వచింపలేకపోయినప్పటికీ కూడా దాని అర్థం ఏమిటి అంటే కర్మతో కానీ జన్మరాహిత్యంతో కానీ మన ప్రమేయం లేదు, జరిగేది జరుగుతుంటుంది, కాలమే అన్నిటికంటా బలమైనది, కాలము కింద ఉండేటువంటి మనందరం కూడా ఆ కరుణను అనుభవిస్తుంటాము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడంలోనే అమ్మ సుగతి అనేటువంటి దానికి పునాది వేశారు. ఈ సుగతి అనేటువంటి దాని యొక్క స్వరూపాన్ని అమ్మకు చెప్పిన కథలన్నింటిలోనూ కనుక తీసుకున్నట్లయితే మనం ఒక అష్టతల విధానంగా మనం దాన్ని గమనించవచ్చు. ఎందువల్లంటే అమ్మ చెప్పినటువంటి కథలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా మాత్రమే ఉన్నాయి. ఈ ముక్కల నుంచి మనం ఏం పొందగలుగుతున్నాము అనేటువంటి దాన్ని కనుక తీసుకున్నట్లయితే అది ఒక 8 తలాలు కలిగినటువంటి ఒకనొక విశ్వస్వరూపాన్ని అమ్మ ప్రతిపాదన చేశారు. ఇది అనేక పేజీల్లో చెప్పినటువంటి సారాంశాన్ని, ముందు వెనక చెప్పినటువంటి సారాంశాన్ని అమ్మ అష్టతల విధానం అనే పేరుతో మనం అర్థం చేసుకోవచ్చు. అన్నిటికంటే మూలమైనటువంటిది మరుగు. ఈ మరుగు నుంచి వచ్చినటువంటిది స్పందన. ఈ స్పందన నుంచి వచ్చినటువంటిది అసలు. ఈ అసలు నుంచి వచ్చినటువంటిది చైతన్యము. ఈ చైతన్యం నుంచి వచ్చినటువంటిది కాలము. ఈ కాలం నుంచి వచ్చినటువంటిది కరుణ. ఈ కరుణ నుంచి వచ్చినటువంటిది నేను. ఈ నేను నుంచి వచ్చినటువంటిది మనస్సు. ఈ మొత్తం 8 తరాలతో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థను అమ్మ ప్రతిపాదించారు మొత్తం తన జీవిత మహోదధిలో కలిపి.
నేను చెప్తున్నది కేవలం ఒక కథ కోసం కాదు. ఎందువల్ల అంటే అమ్మ సిద్ధాంతం అంతా కూడా 8 చుట్టూనే వెళుతోంది. ఎందువల్లంటే అట్టడుగువాడు నా మనస్సు చెప్పినట్టు చేస్తున్నాను అనుకుంటాడు. దానిపైన నేనుంది అని చెప్పేసి అనుకుంటాడు. నేనేదో చేస్తున్నానని చెప్పేసి అని. నాకేదో కష్టం వచ్చింది, నిష్ఠూరం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, బాధలు వచ్చాయని చెప్పేసి అనుభవిస్తుంటాడు. ఇదంతా కూడా కాలం యొక్క పరిధి కిందే జరుగుతుంటుంది. నిన్న జరిగింది, నేడు జరుగుతుంది, రేపు జరుగుతోంది అనేటువంటి అవచ్ఛిన్నమైనటువంటి కాలం యొక్క తత్వాన్ని అక్కడ చెప్పడం జరిగింది. ఈ కాలము కూడా దాన్ని లూమింగ్ కాన్షియస్నెస్ అందాం. ఆ లూమింగ్ కాన్షియస్నెస్ అనబడేటువంటిది తనలో తాను ముడుచుకుపోతుంటుంది, తనలో తాను విస్తరిస్తుంటుంది. అలాగే లయము విక్షేపము రెండు కూడా లక్షణంగా కలిగినటువంటి ఈ కాలం అనబడేటువంటి దాని యొక్క స్వభావము అది కొంతమంది ప్రకారం అవిద్యాస్వరూపము, కొంతమంది ప్రకారం విద్యాస్వరూపము. అమ్మ వాటి గురించి ఏమీ చెప్పలేదు. కాలం అన్నిటికంటే కూడా ప్రబలమైంది అని చెప్పేసి చెప్పారు. ఎందుకు చెప్పారు కాలం అన్నిటికంటే ప్రబలమైందని? దానికి ఉదాహరణ చెప్పారు. ఉదాహరణకు ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చిగురిస్తుంది, తర్వాత ఆకులు వేస్తుంది, పెద్ద పెద్ద ఆకులు, ఆ తర్వాత పళ్ళు కాస్తుంది, ఆ తర్వాత పువ్వులు పూస్తుంది, పళ్ళు కాస్తుంది, ఆ తర్వాత ఆ ఆకులన్నీ కూడా రాలిపోతాయి. ఇవన్నీ ఒకేసారి జరగటం లేదు కదా, ఇవన్నీ కూడా వేరు వేరు స్థితుల్లో జరుగుతూ వచ్చాయి. కాబట్టి ఈ కాలం యొక్క ప్రభావం అనేటువంటిది విశేషంగా ఉండి మానవ జీవితంలో అనేకమైనవి జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని ప్రతిపాదన చేస్తూ తన జీవితంలో ఎలా జరుగుతున్నాయో మిగిలినటువంటి వాళ్ళ జీవితాల్లో ఎలా జరుగుతున్నాయో తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా అదే విధంగా జరుగుతున్నాయి అనేటువంటిప్పుడు ఈ పరిమితమైనటువంటి రూపంలో ఇవన్నీ కూడా శక్తి యొక్క స్వరూపమే అనేటువంటి ప్రతిపాదన చేసి ఎవరైతే రూపము పరిమితం అని అర్థం చేసుకుంటారో, ఎవరైతే శక్తి అనబడేటువంటిది అపరిమితమైనటువంటిది అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఈ రూపం అనేటువంటిది వేరువేరుగా రావడానికి కేవలం ఒక ప్రకోపము ద్వారా మాత్రమే వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. ఉదాహరణకి పాలు తీసుకుని దాన్ని కాచి దాన్ని పెరుగుగా చేసి దాన్ని చిలికినట్లయితే అది మజ్జిగ అవుతోంది, వెన్న అవుతోంది, నెయ్యి అవుతోంది కదా. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనకి పాంచభౌతికమైనటువంటి ఈ ఆకాశమే చిలకగా వాయువు అవుతోంది, వాయువు చిలకగా ఏమవుతోంది, అగ్ని అవుతోంది, అగ్ని నుంచి నీరు వస్తోంది, నీరు నుంచి భూమి వస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే ఒక రకమైనటువంటి వేదాంత సాంప్రదాయంలో చెప్తున్న బ్రహ్మాండ పంచీకరణ అనేటువంటి ఏ విధంగా అయితే అంటారో ఈ పంచభూతములు కూడా ఏర్పడడం అనేటువంటిది కేవలం ఒక ప్రకోపం వల్ల మాత్రమే. అది సృష్టికి ముందు నుండి కాలానికి ముందు నుండి ఉన్నటువంటి బ్రహ్మంలో జరిగినటువంటి ప్రకోపం వల్ల మాత్రమే అనేటువంటి దాన్ని నరసింహ పురాణము ఆదిసర్గలో మనకు ప్రతిపాదన చేయడం జరిగింది. అటువంటి భావాలను అమ్మ తన జీవితంలో తాను అనుభవించడం మాత్రమే కాకుండా ఇతర వ్యక్తుల విషయంలో దాన్ని చెప్తూ ఆ ఇతర వ్యక్తులు కూడా దాన్ని ఎంతవరకు స్వీకరిస్తారు అనేటువంటి దాన్ని తాను దగ్గరుండి తీసుకువెడుతూ వచ్చింది. ఇక్కడ అమ్మకు తన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా సమత్వమే. అక్కడ సమత్వమే. వాడు ముష్టివాడు కావచ్చు, పోలీసు వాడు కావచ్చు, అధికారి కావచ్చు, బంధువు కావచ్చు, ఏమీ లేని వాడు కావచ్చు, అపరిచితుడు కావచ్చు, తనతో పరిచయం ఏర్పడమే గొప్ప విషయం. కాబట్టి ఆ పరిచయం ఏర్పడడం అనేటువంటి దాని యొక్క ఫలితాన్ని, ఫలితాన్ని ప్రతి వ్యక్తి కూడా పొందుతూనే ఉంటాడు. ఆ ఫలితం ఎలా ఏర్పడుతుంది అనేటువంటి చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఉంది. ధ్యానమే దర్శనము అని చెప్పేసి అన్నారు. ధ్యానమే సాధన, ధ్యానమే దర్శనం ఇస్తుంది అని చెప్పేసి చెప్పారు. చీరాల్లో బాపట్లలో ఒక డాక్టర్ గారు ఒక ఆయన ఉండేవాడు, కాంపౌండర్ గారు. ఆయన పేరు కృష్ణమాచారి గారు అని చెప్పేసి కాంపౌండరు. ఆ కాంపౌండర్ గారు ఒక డాక్టర్ గారి దగ్గర పనిచేస్తుంటారు. ఆ డాక్టర్ గారు ఒకసారి అమ్మగారి తల్లిగారికి వైద్యం చేసేటప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి అమ్మని చూస్తారు. అప్పుడు 5 ఏళ్ల పిల్ల. ఆ పిల్లని చూసినప్పుడు అమ్మ ఏదో గొప్పది అనేటువంటి విషయం ఇంట్లో చెప్పుకుంటారు. ఈ కాంపౌండర్ గారు కూడా చెప్పుకుంటారు. అటువంటి కేసే ఒకటి వచ్చి ఆ కాంపౌండర్ గారు ఆ రోజు రాత్రి అంతా కూడా అమ్మని గురించే ధ్యానం చేస్తుంటారు. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మరోజు పొద్దునే అమ్మ కనబడి మాట్లాడుతుంది. ఏమీ లేదు నాయన, నీకు యోగ్యత ఉంది, అర్హత ఉంది, సాధనా చతుష్టయం ఉంది. ఇవన్నీ కూడా కలిసినప్పుడు మన ఇద్దరి మధ్య కూడా నీకు ధ్యానం వచ్చింది. ఆ ధ్యానం యొక్క ఫలితం దర్శనం అని చెప్పేసి చెప్తారు. అంటే పరోక్షంగా యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి, సాధనా చతుష్టయం ఉండాలి, అది ధ్యానంగా మారాలి, అప్పుడే దర్శనం జరుగుతుంది అనేటువంటి ఒక సూత్రాన్ని అక్కడ పరోక్షంగా చెప్పారు. నువ్వు నేను వాడు కలుస్తున్నావంటే, నువ్వు నేను వాడు మాట్లాడుతున్నావంటే ఈరోజు జరిగినటువంటి విషయం కాదు, ఇంతకుముందు ఎప్పుడో జరిగింది సుమా అనేటువంటి దాన్ని చెప్పడమే. మరి అటువంటిప్పుడు అమ్మని కలిసినటువంటి ఒక పోలీసులు కానీ, మస్తాన్ కానీ, అంకదాస్ కానీ, మరొక ముష్టివాడు కానీ, మరి ఇంకో వ్యక్తి కానీ, తోవలా పోయేవాడు కూడా మరి ఏదైనా ఒక అద్వితీయమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఒకనొక సంబంధం ఉంటుందా అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఎందువల్లంటే ఇక్కడ అమ్మ జీవితం ఒక ప్రవాహం లాంటిది. ఆ ప్రవాహం అనబడేటువంటి దానిలో అదొక ఆ ప్రవాహంలో అనేక మంది వస్తారు, అనేక మంది కలుస్తారు, అనేక మంది దాని నీటిని వాడుకుంటారు. అదే రకంగా అమ్మని అనేక మంది దగ్గరైన వాళ్ళు, దూరమైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఆదరించిన వాళ్ళు, ఆదరించని వాళ్ళు అందరూ కూడా అమ్మ అని చెప్పేసి ఆలోచించుకుంటూ వస్తున్నారు. అందుకే అమ్మ తన యొక్క స్వరూపాన్ని చెబుతూ నేను అమ్మగా నిర్ణయించబడ్డాను, అందువల్ల ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.
నాకు అందరూ కూడా పిల్లలే, అందరికీ నేను అమ్మనే అనేటువంటి తీర్పు చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమ్మ తన యొక్క స్థితిని బలపరుచుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్క స్థితిలో తన స్థితిని బలపరుచుకుంటూ వస్తున్నారు. ఈ రూపముతో కూడుకున్న, వికారములతో కూడుకున్న, ఈ అఖండములుగా కనపడుతున్న లేదా ద్వంద్వముగా కనపడుతున్న ఈ ప్రకోపములతో కూడుకున్నటువంటి ఈ సృష్టిలో అవేమీ కూడా అంటనటువంటి, వాటిని కేవలం పారదర్శకంగా మాత్రమే పరిశీలిస్తూ, వాటికి కేవలం ఒక ఆబ్జెక్టివ్గా మాత్రమే ఒక భాష్యాన్ని చెప్తూ ఉన్నటువంటి ఆమె అమ్మ అనేటువంటి దాన్ని ప్రతిపాదించారు. ఇది చాలా పెద్ద విషయం వాస్తవానికి. పైకి చూడడానికి చాలా చిన్నదిగా కనపడుతుంది, కానీ వీటన్నిటి మధ్య ఉంటున్నారు ఆవిడ. కానీ అవేమీ కూడా ఆమెకు అంటుకోవటం లేదు. అంటే ఏదో చెప్పినట్టుగా పద్మపత్రమివాంభస అని చెప్పేస్తుంటారు. తామరాకు మీద నీటిబొట్టులాగా. నీటిబొట్టు ఉంటుంది, తామరాకు ఉంటుంది. రెండు ఒకదానికొకటి సరిపోవు. అదేవిధంగా ఈ బంధాలన్నీ కూడా ఎటువంటివి అంటే ఉర్వారకు బంధనాత్ మృత్యువర్ముక్షయ మామృతాత్ అని చెప్పేసి మృత్యుంజయ మంత్రంతో చెప్పినట్టు, ఒక దోస పండు యొక్క తెగిపోవడం ఎలా అయితే తెగిపోతుందో ఈ బంధాలని కూడా అలా తెగిపోతాయి. ఆ తెగిపోయే బంధాన్ని నిజమని నమ్మక్కర్లేదు, ఆ బంధాలు తెగిపోవాలని కోరుకోనక్కర్లేదు. ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతూనే ఉంటాయి అని కాలం యొక్క ప్రతిపాదన చేస్తున్నారు. చైతన్యము యొక్క కాలము యొక్క గొప్పదనాన్ని ప్రతిపాదన చేస్తూ, ఆ కాలము యొక్క వర్షించేటువంటి విధానాన్నే కరుణ అని చెబుతూ, ఒక అధోముఖమైనటువంటి ఒకనొక ప్రవర్తన ఉండగా ఈ చైతన్యము నుంచి పైకి తీసుకుని వెళ్ళి అసలు స్పందన మరుగు అనేటువంటి ఒకనొక నామరూప గుణరహితమైనటువంటి కేవలం నిర్గుణమైనటువంటి ఒకనొక పరమతత్వాన్ని కూడా ప్రతిపాదన చేస్తున్నారు. ఈ అష్టతల విధానం అనబడేటువంటిది అమ్మ యొక్క జీవిత మహోదయం పైనుంచి మొదటి నుంచి చివరి వరకు కూడా దీని యొక్క స్వరూపం కనపడుతూనే ఉంది. మరి మధ్యలో ఈ చర్చలన్నీ కూడా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అంటే, ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కడికి ఒక అనుమానం వస్తుంది. ఉదాహరణకి దేవుడిని చూసి నిజంగా ఈ బొమ్మను దేవుడు అనొచ్చా అని మనం అనుకోండి. ఆ సందేహం ఆమె వేసుకుని ఈ దేవుడు కాదు, విగ్రహాలు కాదు, దేవుడు అంటే ఎవరు, విగ్రహాలంటే ఎవరు అని సమాధానం చెప్తున్నారు. అంటే ఈ ప్రశ్నలు మన కోసం ఆవిడ వేసుకున్నారా? ఆవిడకి ఎదురైనట్టు సంఘటనలే మనకు కూడా ఎదురవుతున్నాయని చెప్పేసి చెప్పాలా? ఒక కాంపౌండర్ గారు ఉన్నారు. ఆ కాంపౌండర్ గారు ఏదో రాత్రంతా అమ్మ గురించి అనుకున్నప్పుడు పొద్దున అమ్మ ప్రత్యక్షం అయ్యి, నాయన నువ్వు నా గురించి అనుకున్నావు, నువ్వు ధ్యానం చేశావు, నేను నీకు కనబడ్డాను అని చెప్పేసి అంటే ఆ తపనకు ఆవిడ ప్రాముఖ్యత ఇస్తున్నారా? ఆ ధ్యానానికి ఆవిడ ప్రాముఖ్యత ఇస్తున్నారా? ఆ సాధనకు ఆవిడ ప్రాముఖ్యత ఇస్తున్నారా? మరి ఏమీ లేనటువంటి మరి మన మస్తాను అంకదాసు అనేటువంటి పోలీసులకి అమ్మ ఎందుకు కనిపెట్టారు? అదేవిధంగా ఒక ముష్టివాడు కనబడి నాకు తిండి లేదని చెప్పేసి అంటే, తిండి తినడానికి బ్యాంకుకు వెళ్ళి తన యొక్క నగలు కూడా తాకట్టు పెట్టి అవి ఇచ్చి, నాయన ఒక పాము కరుస్తుందో ఏదైనా అవుతుందేమో నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి చెప్పారు. అతను ఆ పాము కరిచింది. ఆ పాము కరిచినప్పుడు అమ్మ దగ్గర వెతుక్కుంటూ వచ్చాడు కూడా ఆ కథలో. అక్కడ అమ్మ యొక్క స్వరూపం ఎలా కనపడుతుంది? పాము అమ్మే, ఆ పాము కరవడము అమ్మే, కనిపించుకున్నటువంటి ముష్టివాడు అమ్మే, అదేవిధంగా పోలీసు వాడు అమ్మే, ఆ పోలీసు వాడు లొంగిపోవడము అమ్మ యొక్క స్వరూపమే. ఇదంతా కూడా అమ్మ యొక్క ఒక అఖండమైనటువంటి లీల. ఒక మైక్రోస్కోపిక్ లెవెల్ నుంచి ఒక మ్యాక్రోస్కోపిక్ లెవెల్ వరకు మొత్తం అంతా కూడా ఒక్కొక్క సూక్ష్మ స్థాయి నుంచి ఒక మహత్తరమైనటువంటి మహత్తు స్థాయి వరకు, అణువరణీయాం అని చెప్పేసినట్టుగా అణువు నుంచి మహత్తు వరకు ఉండేటువంటి సువిస్తరమైనటువంటి శక్తి యొక్క స్వరూపాన్ని, స్వరూపం యొక్క రూపాన్ని, శక్తి యొక్క స్వరూపాన్ని, స్వరూపం యొక్క రూపాన్ని, రూపం యొక్క వైదగ్ధ్యాన్ని, వైదగ్ధ్యం యొక్క అనుభవాన్ని, వీటన్నింటినీ కూడా చెప్పుకుంటూ అట్ ది సేమ్ టైం ధ్యానము, సమాధి ఇటువంటి వాటికి కూడా ఏదో ఒక ప్రాముఖ్యత ఇచ్చుకుంటూనే వస్తున్నారమ్మ. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యంగా అందరికీ వచ్చేటువంటి ప్రశ్న ఏమిటి అని చెప్పేసి అంటే, బ్రహ్మం ఎవరు అనే ప్రశ్న. దేవుడి గురించి చెప్పారు కదా అమ్మ, మరి బ్రహ్మం అని చెప్పేసి అంటే ఏమిటి? దేవుడు వేరు, విగ్రహాలు వేరు అని ఎస్టాబ్లిష్ చేసేసారు. మరి అటువంటిప్పుడు ఈ దేవుడు వేరు, కాలము వేరు అని కూడా చెప్పారు. మళ్ళీ కాలము యొక్క ప్రభావంతో మనం అందరం కూడా లొంగుతున్నామని చెప్పేసి చెప్పారు. అటువంటిప్పుడు ఈ దేవుడికి కాలమునకు ఉండే సంబంధాన్ని చెప్పినప్పుడు, ఈ కాలమునకు కింద కాలమునకు పైన 2 గీతలు గీసుకుంటే, కాలమునకు కింద కాలమునకు పైన 2 గీతలు గీసుకుంటే, అటువంటిప్పుడు దాని సంగతి ఏం కావాలి అనేటువంటిది కూడా అమ్మ వేసుకున్నారు ప్రశ్న. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఆవిడ ఒక కాలాన్నే ఆశ్రయంగా తీసుకున్నారు. ఆమె మన్నవలో రైలు ఎక్కిన తర్వాత ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడికి? నిడుబ్రోలు రావాలి. ఆ నిడుబ్రోలు నుంచి ఆవిడ మన్నవ వెళ్ళాలి. బాపట్ల రైలు ఎక్కి నిడుబ్రోలులో దిగి మన్నవ వెళ్ళాలి. ఈ మధ్యలో ఒక ముష్టివాడు ఒకడు ఎక్కాడు. ఆ ముష్టివాడు యొక్క మనవడు ఒకడు ఎక్కాడు. మనవడు ఎక్కినప్పుడు ఆ ముష్టివాడు యొక్క మనవడు ఒక కిటికీలో చేయి పెట్టేటప్పటికి ఆ రెక్క మీద పడి ఆ చేయికి తగిలిందో, తలకి తగిలిందో, ఏం జరిగిందో దిమ్మెక్కి కింద పడిపోతే చచ్చిపోయాడు నానా గోలా చేస్తారు. చావలేదు మరికొంతమంది అంటారు. ఎలా అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇప్పుడు ఈ తాత అనబడేటువంటి ఆ ముష్టివాడి యొక్క ఆధారంగా అమ్మ ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు.
ఇది చాలా జరిగేటువంటి సంఘటన. మనం బస్సులో ఉంటాం, బస్సులో వెడుతున్నప్పుడు ఒక వ్యక్తిని చూస్తాం. వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తితో పరిచయం కలుగుతుందో కలగదో కానీ చూడడం అనేది జరుగుతుంది. ఆ ఇంటరాక్షన్ జరుగుతుంటుంది. ఆ ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఆ ఇంటరాక్షన్ కొనసాగింపు అనబడేటువంటిది సామాన్యంగా అందరికీ జరగకపోవచ్చు. కానీ అమ్మ ఆ వ్యక్తిని ఆధారంగా చేసుకుని, ఉపాధిగా చేసుకుని చెప్పుకుంటూ వస్తుంది. అక్కడ ఆ వ్యక్తికి ఎవరూ లేరు. ఈ మనవడు అక్కడే ఆధారం. మనవడికి తాత ఆధారం, తాతకి మనవడు ఆధారం. అటువంటి పరిస్థితిలో వీళ్ళిద్దరికీ ఆధారమైన ఆవిడెవరు? అమ్మ. ఆ కారణం చేత అమ్మ తన వాళ్ళైన వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేసి ఈ తాతతో వ్యవహారం మొదలుపెట్టింది. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆ పిల్లవాడు చచ్చిపోయాడో తెలియదు, బతికాడో తెలియదు. చచ్చిపోయాడని కొంతమంది అన్నారు, బతికాడని కొంతమంది అన్నారు. అమ్మ తాతతో మాట్లాడితే ఉంటుంది, నాయన ఆ పిల్లవాడికి దెబ్బ తగిలింది దానివల్ల, ఆ పిల్లవాడు సమస్యలు పడిపోయింది దానివల్ల, మళ్ళీ ఆ పిల్లవాడు బతికింది దానివల్ల, ఆ పిల్లవాడు మళ్ళీ మరణించింది దానివల్ల, అంతా ఒకదాని వల్లే కదా అంటారు. అంటే ఇంత బెస్ట్గా కనపడుతున్నటువంటి కారణాలన్నీ కూడా ఒకే కారణంలో నిబిడీకృతమై ఉన్నాయి. ఇవన్నీ కూడా విడివిడిగా కనపడుతున్నాయి. ఒక పిల్లవాడికి దెబ్బ తగిలింది, దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయాడు, చచ్చిపోయాడు అనుకున్నారు, మళ్ళీ లేచాడు, కూర్చున్నాడు, మళ్ళీ చచ్చిపోయాడు నిజంగానే. ఈ రకమైన పరిస్థితుల్లో వచ్చినప్పుడు అమ్మ ఆ చిన్న చిత్రాన్ని ఆ చిత్రంలో ఉండేటువంటి కారణం యొక్క వైవిధ్యాన్ని ఒక మహాకారణంతో సమన్వయం చేసి సృష్టి యొక్క స్వరూపంతో సమన్వయం చేసి ఇదంతా కూడా భ్రమ అని చెప్పారు. భ్రమ అనేటువంటి దాన్ని రుజువు చేయడానికి ముష్టివాడిని ఆధారంగా చేసుకోవాల్సి వచ్చింది. రెండవది ఈ పిల్లవాడిని ఆధారంగా చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళిద్దరిని ఎందుకు ఆధారంగా చేసుకున్నారు? ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ఆ ముష్టివాడు పాపం ఏ పూట కాకుండా అడుగు తెచ్చుకుంటే కానీ తినలేడు. ఆ పిల్లవాడు ఎవడో ఉన్నాడు, బంధువు బతికున్నాడు. ఈ ముష్టివాడు ఎప్పుడైనా పడిపోతే ఆ పిల్లవాడు తెచ్చి పెడుతుంటాడు. కాబట్టి వాళ్ళిద్దరికీ ఒకరికొకరికి పరస్పర సంబంధం ఉంది. ఆ పరస్పర సంబంధం ఉన్నట్లో ముష్టివాడికి మీద మనవడి మీద ఆధారపడ్డాడు, మనవడు ముష్టివాడి మీద ఆధారపడ్డాడు. అంటే ఏ లంపటము లేదు అనుకునే వాడికి కూడా ఒక లంపటం ఉందన్నమాట. ఏమీ లేదు, ఇల్లు లేదు, వాకిలు లేదు, భార్య లేదు, పిల్లలు లేరు అనుకునేటువంటి దానికి కూడా ఒక సంఘటన ఉందన్నమాట. ఆ సంఘటన ఉన్నటువంటి ఒక ముష్టివాడు అసలు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ ఏమిటని చెప్పేసి అంటే అతను గుంటూరులో ముష్టి ఆడుకునే రోజుల్లో కాళే సాహెబ్ మస్తాన్ అని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళేవారు. ఆ వెళ్ళినప్పుడు ఆ కాళే బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఏదో నేర్చుకున్నారట. స్వస్వరూప జ్ఞానం గురించి, త్రాటకం గురించి, అదేవిధంగా వీటన్నిటి గురించి కూడా నేర్చుకున్నారట. ఆ బ్యాక్గ్రౌండ్ అమ్మని ఇక్కడ ఆకట్టుకుందా అని ఒక ప్రశ్న వేసుకోవాలి. అమ్మ ఆ తాతతో మాట్లాడుతున్నప్పుడు 3 సిద్ధాంతాలు ప్రతిపాదన చేశారు. ఒకటి భ్రమ ఎందువల్ల కలుగుతుంది? భ్రాంతి వల్ల కలుగుతున్నది భ్రమ. ఈ భ్రమ కానీ భ్రాంతి కానీ దేనివల్ల కలుగుతున్నాయి అనబడేటువంటిది 2 అనేటువంటిది ఉండడం వల్ల కలుగుతున్నాయి. దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతారు. నాయన, ఒక పామును చూసి తాడు అనుకున్నాం అనుకో, లేదా తాడును చూసి పాము అనుకున్నాం అనుకో. ఇక్కడ తాడు పాము 2 తెలిసిన వాడికి మాత్రమే తాడు మీద పాముని ఉంచగలడు, పాము మీద తాడుని ఉంచగలడు. ఏదో తాడో పామో ఏదో ఒకటే తెలిస్తే నీకు భ్రమ ఉండదు, భ్రాంతి ఉండదు అని చెప్పేశారు ఖచ్చితంగా. అంటే అర్థం ఏమిటి? నాయన, నువ్వు ఎప్పుడైతే ఒకటి కాకుండా 2 అనే దాన్ని చూస్తున్నావో, ఆ 2 అనేటువంటి దాంతో వ్యవహారం చేస్తున్నావో, ఆ 2వది 1 దాన్ని నెట్టేసినప్పుడు 1వ దాని బదులు 2వ దాన్ని మాత్రమే చూస్తున్నాను అనుకోవచ్చు. ఈ రకమైన పరిస్థితిలో దీన్నే రజ్జుసర్ప భ్రాంతి అంటారు. సాధారణంగా వేదాంత పరిభాషలో చెప్పేటువంటి ఒక గొప్ప సూత్రాన్ని అతి చిన్న మాటగా చెప్పారు. నీకు తాడు తెలిసి ఉండాలి, పాము తెలిసి ఉండాలి, లేకపోతే తాడును చూసి పాము అనుకోడు కదా అంటారు. అనుకుని మళ్ళీ అక్కడ ఆవిడ ఒక చిన్న వృత్తాంతం చెప్తారు కదా. ఒక పసిపిల్లవాడు ఉన్నాడు అనుకుందాం. ఆవిడ చెప్పిన కథ చెప్తున్నాను. పసిపిల్లవాడు ఉన్నాడు. ఆ పసిపిల్లవాడికి ఇది పాము ఇది తాడు అని కూడా తెలియదు. అటువంటి పరిస్థితిలో ఒక పాము వస్తుంది. పాము వచ్చినప్పుడు ఆ పాముని చూసి ఇష్టం వచ్చినట్టుగా ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పాము అటు కదిలితే పాముతో పాటు పెడతాడు, పాము ఇటు కదిలితే పాముతో పాటు పెడతాడు. అది పామ తాడా అనేటువంటి తెలియనటువంటి ఒక అజ్ఞానం ఆ పసిపిల్లవాడిలో ఉండి అని అక్కడే చెబుతూ, అలాగే ఈ ప్రపంచంలో ఉండే అనేక విషయాల గురించి చాలామందికి తెలియని వాళ్ళే ఉన్నారు అని చెప్తుంది. మళ్ళీ చిన్న ట్యాగ్. అంటే ఈ ప్రపంచం అంతా కూడా నీ యొక్క అజ్ఞానం ద్వారా నీకు తెలివిడి లేకపోవడం వల్ల మాత్రమే వస్తుంది అని చెప్పారు. అందువలన ఇది భ్రాంతిమయమైంది సుమా అని చెప్పారు. అంటే అక్కడ ఒక పసిపిల్లవాడు అది పామో తాడో తెలియక వచ్చిన పాముతో ఆడుకోవడంలో ఒక అజ్ఞానం ఎంత ఉందో, తాడు పాము తెలిసిన వాడు ఇది తాడు కాదు పాము అనుకోవడంలో అజ్ఞానం ఎంత ఉందో, ఈ 2 కూడా తెలియని వాడు అది తాడో పామో కానటువంటి తెలియని స్థితిలో ఉండేటువంటి అజ్ఞానం ఎంత ఉందో,
ఈ 3 రకాల అజ్ఞానాలు కూడా నీకు భ్రమకారకం అవుతున్నాయనేటువంటి గొప్ప సూత్రాన్ని చెప్పారు. ఇక్కడ వేదాంతులు ఎంతవరకు వెళ్ళారు? కేవలం పాము తాడు అంతవరకు మాత్రమే ఆగారు. లేదా మహా అయితే ముత్యపు చిప్పని చూసి వెండి అనుకుంటున్నారు అని చెప్పేసి ఒక ఉదాహరణ చెప్పారు. రజుసర్భ్రాంతులను దీనికి కూడా శుక్తి రజత న్యాయం అంటారు. శుక్తి రజత న్యాయం అంటారు. దాన్ని చూసి ముత్యపు చిప్పని చూసి వెండి అని చెప్పేసి అనుకోవడం. కాబట్టి అదేవిధంగా ఎండమామలు చూసి నీళ్లు అని చెప్పేసి అనుకోవడం. సో మరుమరీచికా న్యాయం అంటారు దీన్ని వేదాంత పరిభాషలో. మరుమరీచికా న్యాయము, శుక్తి రజత న్యాయము, రజుసర్పభ్రాంతి న్యాయము అని చెప్పేసి పిలుస్తారు. దాన్ని చూసి ఇది అని చెప్పేసి అనుకోవడం. అక్కడ రెండోది ఉండడం వల్ల మొదటిది కనపడకుండా పోయింది. ఇక్కడ సీక్రెట్ ఏమిటి అనేటువంటిది ఆలోచిద్దాం. నీకు 2 ఉన్నప్పుడు రెండోది ఒకటో దాన్ని ఆక్రమిస్తోంది, ఒకటోది దూరంగా వెళ్ళిపోతుంది. అదే రకంగా ఒకటి అనేకమైనప్పుడు, ఈ సూత్రం ఆల్రెడీ చెప్పేశారు అమ్మగారు. ఒకటి అనేకమైనప్పుడు ఆ అనేకములో ఉండేటువంటి వేరు భాగాలు ఆ మొదటి దాన్ని ఆక్రమణ చేసినప్పుడు ఆ ఒకటో దూరం అవుతుంది కదా, అవుతుంది. అదే రకంగా నామము, రూపము, గుణము, వస్తువు, పదార్థము ఏమీ లేని ఆ మరుగు అనబడేటువంటిది స్పందన ద్వారా విక్షేపము పొంది శక్తి ద్వారా నిర్వహింపబడుతూ చైతన్యం అని గుర్తింపబడ్డప్పుడు ఈ చైతన్యంలో ఉండే వేర్వేరు భూమికలు ఆ స్పందనను కమ్మివేసినప్పుడు నీకు మరుగే అనేది కనపడకుండా పోతోంది కదా అనే సూత్రాన్ని చెప్తారు. ఇది అంటే రివర్స్ గేర్లో వెళ్ళారమ్మా. పైనుంచి కిందకి రావడం కాదు, కింద నుంచి కూడా పైకి వెళ్ళారు. ఈ వెళ్ళినటువంటి పరిస్థితిలో భ్రాంతి అనబడినటువంటిది పైనుంచి మాత్రమే కలగక్కలే, కింద నుంచి కూడా కలుగుతుందని. మరి భ్రాంతి ఎలా పోతుంది ఎవరైనా అడుగుతుంటారు. మామూలుగా అడిగేది అదే, అయ్యా నేను ఎంతో బాధల్లో ఉన్నాను, బాధలు దేని వల్ల పోతాయి? ఇంకో బాధ కలిగితే ఈ బాధ పోతుంది. ఆమె చెప్పిన సూత్రం అది. ఇంకో బాధ కలిగితే ఈ బాధ పోతుంది. తలనొప్పి ఎక్కువ, కాళ్ళ నొప్పి ఎక్కువ అంటే కాళ్ళ నొప్పి కంటే పుట్టినప్పుడు కాళ్ళ నొప్పితో బాధపడుతున్నాడు. తలనొప్పి వచ్చినప్పుడు పర్వాలేదు సర్దుకుందాలే, తలనొప్పి చాలా తీవ్రంగా ఉంది, కాళ్ళ నొప్పి తక్కువగా ఉంది అనిపిస్తుంది. అంటే ఒక చిన్న గీత పెద్ద గీత గీసినటువంటి దాని యొక్క సమన్వయం ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా ఈ బాధల యొక్క సమన్వయం కూడా ఉంటుంది, భావాల యొక్క సమన్వయం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా దేని ద్వారా జరుగుతుంది? అవినాభావ సంబంధం ద్వారా జరుగుతోంది. అవినాభావ సంబంధం ద్వారా జరుగుతోంది. అది తాడు అని గుర్తించినవాడు, అది పాము అనుకున్నవాడు నేనే. అది పాము కాదు, దానికోసం చూద్దామని ఆ దీపం తెచ్చినవాడు నేనే. ఆ దీపం వెలుగులో ఇది పాము కాదు తాడు అని గుర్తించినవాడు నేనే. నేనే తాడుని పాము అని గుర్తించాను మళ్ళీ కంక్లూడ్ చేసుకుని అది పాము కాదు తాడు అని చెప్పేసి అనుకున్నవాడు నేనే. ఇవన్నీ కూడా నాలో ఉండే భావాలే ఇన్ని రకాలుగా పనిచేస్తున్నాయి. అవినాభావ సంబంధము. వీటికే అలంకార శాస్త్రంలో ఒక చిన్న పేరు ఉంది. విశేషావాభిముఖేన చరంతో వ్యభిచారిణ స్థాయ నిర్మగ్న నిర్విఘ్న శ్రయస్త్రింశ ప్రకీర్తిత అని ఒక సూత్రం ఉంది భరతుడు నాట్యశాస్త్రంలో. అక్కడ ఏమిటంటే విశేషావాభిముఖేన చరంతో వ్యభిచారణ, విశేషముగాను అభిముఖముగాను అవన్నీ కూడా చరించే భావాలను వ్యభిచారీ భావాలు అంటారు. ఇటువంటివి 30 ఉంటాయిట. ఆ 30 వ్యభిచారీ భావాలు కూడా మానవుల్లో ఉద్రేకాలకి, ఆవేశాలకి, కావేశాలకి ఇటువంటి వాటిని కూడా కారణమవుతుండేటువంటి ఆ భావ పరంపర. ఆ భావాలే ఒక భావం ఇంకో భావాన్ని డామినేట్ చేస్తుంది, ఒక భావమే ఇంకో భావాన్ని అణిచివేస్తుంటుంది, ఒక భావమే ఇంకో భావంతో సమన్వయం పొందుతుంటుంది. ఆ స్థితుల్లో మానవుడు భ్రాంతికి గురవడం అనేటువంటిది సబబుగా జరుగుతుంటుంది. ఇటువంటి భ్రాంతి లేనటువంటిదే బ్రహ్మము అంటారు. మరి పొందింది బ్రహ్మము వల్ల భ్రాంతి వచ్చిందా, నేను వల్ల భ్రాంతి వచ్చిందా? ఈ ప్రశ్న మళ్ళీ ఒక వేసుకుంటారమ్మా. ఇది కూడా అవసరమే. నేను భ్రాంతి పొందాను, బ్రహ్మము భ్రాంతి పొందలే. నేను భ్రాంతి పొందడం వల్ల బ్రహ్మమును కూడా భ్రాంతితో బ్రహ్మము కాదు అనుకుంటున్నాను. అప్పుడు నేనెవరు? ఈ ప్రశ్న వేసుకుంటారు. నేనుగా ఉన్నది, నువ్వుగా ఉన్నది కూడా ఒకటే అంటారు. నేనుగా ఉన్నాను, నువ్వుగా ఉన్నాను అని చెప్పారు. నువ్వుగా ఉంటే అహంకారం బ్రహ్మము అన్నారు. అలా కాకుండా నేనుగా ఉంటే పరబ్రహ్మము అన్నారు. ఈ రెండింటినీ కూడా ఒక సూత్రం చెప్పినటువంటి అమ్మాయి యొక్క ఘనకార్యాన్ని కనుక మనం ఘనతను కనుక మనం చూసినట్లయితే అక్కడ ఆ తాతతో చెప్పినటువంటి డిస్కషన్లో ఎంతవరకు వెళ్ళింది? భ్రాంతి, ఆ భ్రాంతికి కారణము అజ్ఞానమును కారణము. ఈ అజ్ఞానమును కారణము నీలో ఉండేటువంటి భావాలు మాత్రమే. ఈ భావాల యొక్క పరంపర వలనే భ్రాంతి అనేటువంటిది అది పునరుక్తి పొందుతూ వస్తుంది. అటువంటి భ్రాంతి అనబడేటువంటిది ఉల్బణత్వం పొందుతూ వస్తుంది. అటువంటి భ్రాంతి అనేటువంటిది మరింతగా పెరుగుతూ వస్తుంది. అటువంటిది జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని తెచ్చినప్పుడు అప్పుడు తాడు లేదు, పాము లేదు, రెండుంటే భ్రాంతి వస్తుంది. రెండు లేకపోతే ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్కటైనదే బ్రహ్మము అనేటువంటి సూత్రాన్ని చెప్పడం జరుగుతూ వస్తుంది. జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.